దేశాన్ని దోచుకు తింటున్న తెల్లదొరలు ఇదిలిచ్చే ఎంగిలి మెతుకులు కాచపడి నేల తల్లినే తాకట్టు పెట్టే నీలాంటి నీచులు కాదురా నా తండా మనుషులు. ప్రాణాలైనా వదులుతాం కాని పరాయి దేశపు దొంగల ముందు ఆళ్లను దొరలంటూ తలలు దించుకునే నీలాంటి తొత్తుల ముందు మేము తలలొంచంరా. అయ్యా, మన స్వతంత్రాన్ని మన సొంత స్థలాన్ని దోసుకోవాలని నిన్ను మన తండావోళ్ళని అన్యాయంగా బలిసేసిన మేయర్ గాడిని దొరల మూసేతి నీళ్లు తాగి ఆ పట్నం కుక్కల్ని పట్టుకుని ప్రాణాలు తీసే తీరుతాను. మన గూడెం గౌరవాన్ని కాపాడి తీరుతాను. పట్నం పోడవాడు మన ఉత్తులో పడ్డాడు. బట్టి కూడాన్ని తీసుకొస్తున్నారు మనోళ్ళు. పట్నం మడిసి మా వాళ్ళ ప్రాణాలు తీయమని నిన్ను ఆ సర్కారోళ్ళ కుక్క మేయర్ గాడి పంపాడు కదూ. నువ్వు పొరపాటు పడుతున్నావు. నాకు కావలసిన ఒక మనిషి వెంటబడి వస్తూ దారి తప్పి మీకు దొరికాను. అబద్ధం. అడి మడుసులు కదా, అబద్ధం చెప్పి తప్పించుకుందామని చూస్తున్నావా? ఎందుకు ధర్మనధరాన్న నాగమన్నావు? ప్రాణాలు తీసే విషయంలో తొందరపాటు మంచిది కాదమ్మా. అతని ప్రాణాలు పోయాక నీది పొరపాటు అని తెలిస్తే ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడినా ప్రయోజనం లేదమ్మా. దొరా, ఈ పట్నం ఓడు మన జాతి ఓళ్ల మీద పగపట్టిన మేయర్ మడిసి. అలా అని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? అమ్మవారికి హారతిచ్చే కర్పూరం కూడా ఉప్పులాగే ఉంటుంది. అంత మాత్రాన దాన్ని ఉప్పు అనటం తప్పమ్మా. నిజమే దొరా, కానీ ఇతను మేయర్ మడిసి కాదని ఎట్టా చెప్పగలం? మేయర్ తాలూకు మనిషి అయితే ఇతన్ని కాపాడడానికి ఖచ్చితంగా సైనికులను పంపిస్తాడా మేయర్. అప్పుడు వాళ్లతో పాటు ఇతన్ని అంతం చేయొచ్చు. అప్పటి వరకు తొందరపడకు. నీ మాట ప్రకారం వేసేద్దాం దొరా. పేరుకు తగ్గట్టుగా మీరు ధర్మమూర్తిలా కనిపిస్తున్నారు. ఆవేశం మాత్రమే ఉన్న ఈ అమాయకులు పాలిట ఆలోచన మీరైనందుకు అభినందిస్తున్నాను.
ఇంకేం పర్వాలేదు, గండం గట్టెక్కినట్టే. బిజ్లీ, రాత్రి పౌలు సేవ చేసి నా ప్రాణాలను కాపాడావు. నేను నీకేమిచ్చుకోగలను? మళ్ళా మా గూడానికి వస్తానని మాటిచ్చుకోదరా. ఒక ఆశయంతో, ఒక లక్ష్యం కోసం వెళ్తున్న మనిషిని తిరిగి వస్తానో రాను. అట్టా అనకుదరా. చీకటి రాత్రుల్లో కూడా నా కళ్ళు కాగడాలు చేసుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు తప్పకుండా తిరిగి రావాలి. బిజ్లీ, అడవి పువ్వు లాంటి అమాయకమైన నీ కోరిక నెరవేరాలని కోరుకున్నాను. వెళ్ళొస్తాను ధర్మాధర. మంచిది బాబు. లోకంలో మంచితనం, మానవత్వం ఇంకా ఉన్నాయని నాలాంటి వాళ్ళు నమ్మటానికి కారణం నీలాంటి వాళ్ళే. క్షేమంగా వెళ్ళి వస్తాను బిజ్లీ. సుడిగాలి అనబడే ఇతను వెంకటగిరి సంస్థానంలో 3 యువతుల్ని మూకుమ్మడిగా మానభంగం చేసి అడ్డుపడిన ప్రభుత్వాధికారులను కాల్చి చంపేసినందుకు, పుత్తూరు పరగణాల్లో 2 పెద్ద మనుషుల్ని కాలక్షేపాన్ని కాళ్లతో తొక్కి చంపేసినందుకు, నూజివీడు సంస్థానంలో బ్యాంకును దోచుకోపోయి అది కుదరకపోవడంతో ఉక్రోషంతో బ్యాంకుకు నిప్పుపెట్టి కాల్చినందుకు, కనిపించిన పసిబిడ్డల్ని ఎత్తుకుపోయి నగలు లాక్కొని పీకలు నొక్కి ప్రాణాలు తీసినందుకు సర్కారు వారు ఇతనికి ఉరిశిక్ష విధించడమైనది. ఒరే షరీఫు గారు, చివరి కోరికగా చికెన్ బిర్యానీ తినాలుందిరా. Shut up! ఓర్దింతల్లో కోళ్ళు, చేపలు, గుడ్లు, పీతలు, రొయ్యలు, పలావ్ ఇవన్నీ ఎవరికి? మీ ఎవ పేరుని ఇలా బోధనం చేస్తున్నావా బుడ్డోడ్డా? అవన్నీ నీకే. పీకల దాకా తాగి కడుపు నిండా మింగు. డింగో డింగో మింగో మింగో. జైలు నుంచి పట్టుకొచ్చా సెంటిమెంటల్ చెప్ప. దీనిలో పెట్టుకుని తింటాను రా అప్పా. బుడ్డోడా, నా కంపు భరించి ఇంపైన మేత పెడుతున్నావుంటే నువ్వు మతిపోయిన వాడివైనా అయి ఉండాలి, మంచోడివైనా అయి ఉండాలి. ఇంతకీ నువ్వెవరో? తీరిగ్గా చెప్తాను, ముందు తిను. ఏమిటో, ఆ రోజు నా వెంట బేట కుక్కలా పడ్డావు, ఈ రోజు నా నోట బేట మాంసం పెడుతున్నావు. బుడ్డోడా, ఈ గుడ్డుగాడెవడు? నా ఫుడ్ లేకమైనా వాటకొచ్చాడా? కాదు, అతను డాక్టర్. అర్థమైంది. డింగో డింగో, నాకు అజీర్తి చేసి రక్కపోతే మందులు ఇప్పించడానికి పిలిపించావన్నమాట. 9 చచ్చిన మా అమ్మ బాబు కూడా నా మంచి చెడ్డలు ఇంతగా చూసుకోలేదురా. 25 ఏళ్ల క్రితం ఆర్కాడ్ సంస్థానం దగ్గరలో ఓ పసివాణ్ణి పట్టుకున్నావు, గుర్తుందా? అలా అవుతుంటప్పుడు పాత విషయాలు ఎందుకు బుడ్డోడా? ఆ విషయం నాకు అవసరం. ఆ పసివాణ్ణి పట్టుకుని నగలు లాక్కోబోయావు, గుర్తుందా? డింగో డింగు, పసిరిక పువ్వులంటే ఆ పిల్ల విధవ నాకెందుకు గుర్తులేదు? పట్టుకున్న నన్ను కట్ల కుక్కలా కండ ఊడేటట్టు కొరికేశాడు. ఆ పిల్లనాయాల్ని కోడి మెడ ఇరిసేసినట్టు ఇరిసేయాలి తెగ సంబరపడిపోయాను. కుదరలేదు. అయినా ఇంతకీ ఆ పిల్ల కాకి కూడా మనకెందుకు ఇప్పుడు? ఎందుక? ఆ పసివాణ్ణి నేనే గనుక.
అలాగా, చాలా సంతోషం. అంటే నన్ను రక్షించి పోలేరమ్మకు బలిచ్చే మేకను మేకినట్టు మేపింది. నాకు కావలసిన సమాచారం రాబట్టుకోవడానికేరా ఆనాడు నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నా తల్లిదండ్రులు ఎవరు? ఓరి నాయనో, అందుక నాకు ఇన్ని మర్యాదలు చేసింది. నాకేమీ తెలియదు, నాకన్నీ ఏమీ తెలియదు. నాకు ఈ పేర్లు వద్దు, బిర్యానీ వద్దు, ఏమీ వద్దు. ఈ పూట నీ నోట ఆ నిజాన్ని నెత్రుతో పాటే కక్కిస్తాను. నేను ఎక్కడ దొరికాను? నాకు తెలియదు. నా తల్లిదండ్రులు ఎవరు? ఓరి నాయనో, ఇలాంటి రోజు వస్తుందని తెలుసుంటే చిన్నప్పుడే పీకి మీద కాలేసి కసక్కని తొక్కేవాణ్ణి. అమ్మో, కొట్టకరో చచ్చిపోతాను. నువ్వు చావకుండా బతుకుంటానికే కదరా డాక్టర్ని పిలిపించాను. చచ్చానని చెప్పరు నీ అమ్మ, తీసుకెళ్లి బయట పారేయమని చెప్పరు నీ అమ్మ. నా పాత కోటు నీకు లంచం ఇస్తాను నీ అమ్మ. అమ్మ నాయమ్మ. ఈ గాలి వేషాలు నా దగ్గర కాదురా, సుడి గాలి. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. చెప్పు, నా తల్లిదండ్రులు ఎవరు? చెబుతా. నీ తండ్రి పేరు ధర్మదేవ్. దేశద్రోహి ముద్రతో ఏనాడో దేశాలు బట్టి పారిపోయాడు. నా తల్లి ఎవరు? ఎక్కడుంది? పేరు భారతమ్మ. ఆర్కాడ్ సంస్థానంలో యావజ్జీవ బానిసగా బ్రతుకుతోంది. నా తల్లి బానిసగా బతుకుతోందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? రౌడీవే, కేడీవే, గుండావా, క్రిమినల్వా, సిటిజన్వా? ఎవరు నువ్వు చెప్పు. నేను ఈ సంస్థానానికి కొత్త మనిషిని. ఇక్కడ ఏ తప్పులకు ఎలాంటి శిక్ష వేస్తారో కాస్త చెప్తారా? ఓహో, శిక్షల పట్టిక కావాలా? ఇంత మాత్రానికి డిస్టర్బ్ చేయాలా? చెప్తా. మర్డర్ కి మరణ శిక్ష, రేపుకి యావజ్జీవ శిక్ష, దొంగతనానికి 6 ఏళ్ల శిక్ష, చీటింగ్ కి 3 ఏళ్ల శిక్ష, చిల్లర నేరాలకి 1 ఏడాది శిక్ష, చట్టాన్ని వ్యతిరేకిస్తే 1 సంవత్సరం నరశిక్ష. మరీ అంత పెద్ద పెద్ద శిక్ష గురించి కాదు. 2-3 రోజులు జైలు శిక్ష అనుభవించాలంటే ఏ నేరం చేయాలి? ఓష్, అంతేనా? దానికి పెద్ద నేరం చేయక్కర్లేదు బాబు. ఓ పెద్ద మనిషిని చూసుకో, లాగి గోప మీద పెట్టి గుయ్యమని కొట్టావనుకో 4 రోజులు జైల్లో పెట్టేస్తారు. నా కంటికి ఎందుకో మీరు పెద్ద మనిషిలా కనబడుతున్నారండి. అయ్యో, అది నీ మంచితనం బాబు. నువ్వేమిటి, ఈ ఊరంతా నేనే పెద్ద మనిషిని కోడే కూస్తుంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు కదా సార్? నో, అస్సలు లేదయ్యా, ఇంత మాత్రం కూడా లేదు.